నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పేగులో పూత ప్రమాదమా, కండల్ని పెంచే ట్రైసెప్స్, వెన్నుకు దన్ను ఎలా, ఇంకా సమస్య, సలహా, హెల్త్ టిప్. మనలో కొంతమందికి తరచుగా విరేచనాలు పట్టుకుంటూ ఉంటాయి. ఇప్పుడు పొట్టలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. తిన్న ఆహారం వంటబట్టదు, ఎంత తిన్నా బరువు పెరగరు, ఆకలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ రకమైన సమస్యలకు చాలా వరకు పేగులో పూత కారణంగా ఉంటుంది. రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చే పేగులో పూతకు కారణాలు, దానికి చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పొట్ట ఒక పెద్ద సంశయాల పుట్ట. ఓ పూట ఎక్కడో నొప్పిగా ఉంటుంది, మరో పూట తిన్నది అరిగినట్టు అనిపించదు. ఒక్కో రోజు పొట్టంతా ఉబ్బరంగా ఉంటుంది, లేదంటే ఒకటే గడబిడగా ఉంటుంది. విరేచనాలు పట్టుకుంటాయి. పొట్టలో చిన్నా చితక బాధలు సహజమే. అయితే కొన్నిసార్లు పొట్టలో మొదలయ్యే ఉపద్రవాలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా పేగుల్లో సమస్యలు ఉన్నప్పుడు పొట్టలో రకరకాల ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. పేగుల లోపలి గోడలు ఎర్రగా వాపు రావటం, పూసినట్లవటం, పుండ్లు పడటం, వాటి నుంచి రక్తం కారటం, వీటన్నిటినీ కలిపి పూత వ్యాధులుగా పిలుస్తారు. మెయిన్లీ స్ట్రెస్ఫుల్ డిజార్డర్ ప్రజెంట్ వరల్డ్లో. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాము, అంటే దానికి ఏమి రీజన్స్ లేదు, ఆటోమేటిక్గా ద ఇమ్యూన్ సిస్టమ్ గెట్స్ యాక్టివేటెడ్ అండ్ పర్టిక్యులర్లీ ద జీన్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు అల్సర్స్ ఫార్మింగ్ ఇన్ ఇంటెస్టైన్లో యాక్టివేట్ అయిపోయి వీళ్ళకి ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. సెకండ్, బ్యాక్టీరియల్ డిజీజెస్. కొన్ని బ్యాక్టీరియా, మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అన్నాంటి ఏటిపికల్ బ్యాక్టీరియాను రీసెర్చ్లో ఇంకా కొనసాగుతాం, దాని గురించి కనిపెట్టాలండి. వైరల్ డిజీజెస్ ఉంటాయి కొన్ని. మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ ఇడియోపతిక్. దీనికి పర్టికులర్ రీజన్ అనేది ఉండదు. నెలల తరబడి విరేచనాలవటం, పొట్టలో తరచూ తీవ్రమైన నొప్పి, తరచూ జ్వరం రావటం, చిన్న చిన్న పనులకే తీవ్రంగా అలసిపోవటం, ఆకలి లేకపోవటం, ఇవన్నీ పేగుల్లో సమస్యల్ని తెలియజెప్పే సంకేతాలు. పేగుల్లో కనిపించే సమస్యల్ని ప్రధానంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్. దీనిలో పెద్ద పేగులో పూత, వాపుతో పాటు పేగుల్లో గోడలకు పుండ్లు కూడా పడుతూ ఉంటాయి. రెండో రకం పేగు సమస్యల్లో క్రాన్స్ వ్యాధి ముఖ్యమైంది. దీనిలో పేగు పూత, వాపు కనిపిస్తుంది. ఈ రెండు సమస్యల్లోనూ కడుపు నొప్పి, ఎంతకీ తగ్గని విరేచనాలే ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. రోజుకి ఒక్కసారి లేదా 2 సార్లు మోషన్స్ వెళ్ళే మనిషి చేంజ్ ఆఫ్ హ్యాబిట్స్ అవుతున్నట్లే, బౌల్ హ్యాబిట్స్ అంటే 2 సార్లు వెళ్తున్నా కూడా 4 సార్లు వెళ్ళడం, 5 సార్లు మోషన్స్ అవ్వడం, పెయిన్ లేకుండా కూడా, ఏమీ ఇన్ఫెక్షన్ లేకుండా కూడా, ఇంటి ఫుడ్డే తీసుకుంటున్నా కూడా, ఇలాంటి పేషెంట్స్ ఇమ్మీడియట్గా డాక్టర్స్ హెల్ప్ సీక్ చేయాలి. డాక్టర్స్ బాధ్యత ఏముంది ఏంటంటే ప్రాపర్ హిస్టరీ. దీంట్లో క్లాసికల్ హిస్టరీ ఉంటుంది. రికరెంట్ డయేరియా, క్రానిక్ డయేరియా మోర్ దెన్ 4 times ఎవ్రీడే, ఇలాంటి పేషెంట్స్కి మనము ఇమ్మీడియట్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ రూల్ అవుట్ బ్యాక్టీరియల్ డయేరియా అంటని ఆర్ వైరల్ డయేరియా. ఇవి రూల్ అవుట్ చేసేది సింపుల్. ఒకటి, బ్లడ్ స్టూల్ కల్చర్, స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తేనే తెలిసిపోతుంది. కొందరికి సిన్సియర్లీ ఇలాంటి వాళ్ళకి ఒక కొలనోస్కోపీ ఆర్ సిగ్మాయిడోస్కోపీని టెస్ట్ చేస్తే, సింపుల్ టెస్ట్, దాంట్లో మనకు 99.9% క్లినికల్గానే డయాగ్నోస్ చేయొచ్చు. ఒకప్పుడు పొట్టలో అనారోగ్యాన్ని ఖచ్చితంగా నిర్ధారించుకునే మార్గం లేక డాక్టర్లు ఈ సమస్యల్ని అమీబియాసిస్ వంటి జబ్బుల కింద జమకట్టి ఏవేవో వైద్యాలు చేసేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన పొట్ట ఏమాత్రం మిస్టరీల పుట్ట కాదు. సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంటరోస్కోపీ, క్రోమో ఎండోస్కోపీ వంటి అత్యాధునిక పరీక్షల సాయంతో పేగులను అమూలాగ్రం, అణువణువును క్షుణ్ణంగా పరిశీలించటం సాధ్యపడుతోంది. పేగుపూత వ్యాధుల్ని నిర్లక్ష్యం చేస్తే పేగులు మూసుకుపోవచ్చు.
వాటికి రంధ్రాలు కూడా పడొచ్చు. తగిన పరీక్షలు చేయించుకోవటం ద్వారా పేగుల్లో వాపు, పూత, పుండ్ల వంటి సమస్యల్ని ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవటం ద్వారా అవి ముదిరిపోకుండా చూసుకోవచ్చు. పేషెంట్ కరెక్ట్గా మందులు వాడితే సర్టన్లీ డెఫినెట్గా ఈ కాంప్లికేషన్స్ని డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. ఒకటి. సెకండ్, స్ట్రిక్చర్స్ ఉన్నప్పుడు స్ట్రిక్చర్స్కి మేము యూజువలీ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్లో ఎండోస్కోపిక్ డైలటేషన్స్ అంటే ఈ మధ్యన మనకు ఎండోస్కోపిక్ డైలటేషన్స్, బలూన్ డైలటేషన్స్, నాన్ ఆపరేటివ్ ఇది, దీంట్లో డైలటేషన్స్ చేయొచ్చు. సెకండ్, మనం ఇంకా ఎక్స్టెన్సివ్ స్ట్రిక్చర్ ఉంది ఏంటంటే ఈ మధ్యన మనం స్టెంట్స్ కూడా వేస్తున్నాం కొలనోస్కోప్ యూజ్ చేసి. కొందరికి ఆ డైలేట్ కాలేదు, డైలేట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ అయితే మాత్రం ఇలాంటి వాళ్ళకి మళ్ళీ సర్జికల్ ఇండికేషన్ ఆ రిసెక్ట్ చేసి పేగుని మళ్ళీ జాయిన్ చేయొచ్చు. వీళ్ళకి సర్జరీ ఒకటే క్యూర్ అంట కాదు, మెయిన్లీ ఇది అసోసియేటెడ్ మెడికల్ ట్రీట్మెంట్తో మనం మళ్ళీ వీళ్ళకి కంప్లీట్ పేగు తీసేయాల్సిన అవసరం పడకపోవచ్చు కూడా. పేగులకు వాపు, పూత వ్యాధులు ఎందుకు వస్తాయో ఖచ్చితంగా చెప్పటం కష్టం. జన్యుపరంగా కుటుంబంలో ఇంతకు ముందు ఉన్న వారికి రావచ్చు. తల్లిపాలు లేకుండా పోతపాల మీద పెరగటం, రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున పేగుల మీద దాడి చేయటం, పేగుల్లో హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి రసాయనాల స్థాయిలు ఎక్కువగా ఉండటం, ఇటువంటివన్నీ దోహదం చేస్తుండవచ్చని వైద్యరంగ నిపుణులు భావిస్తున్నారు. ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి పేగుపూత వ్యాధులు రాకుండా ముందే నివారించుకోవటం కష్టం. అయితే చక్కటి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించటం ద్వారా పేగుపూత వ్యాధుల్ని కొంతమేరకు నివారించుకోవచ్చు.